మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. భోగాపురం విమానాశ్రయంలో జరుగుతున్న ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. దేశంలోని పలు ప్రముఖ విమానాశ్రయాల కంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ను అత్యంత ఆధునికంగా సుందరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఈ విమానాశ్రయానికి సంబంధించి అన్ని రకాల అనుమతులు ఇప్పటికే పూర్తయినట్లు స్పష్టం చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, మార్క్ఫెడ్ చైర్మన్ బంగారు రాజు, జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్ తదితరులు పాల్గొన్నారు. మోడీ గారు వస్తున్నారు. దాన్ని ఇనాగ్రేషన్ వ్యక్తి అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారిద్దరి చేతుల మీదుగా ఎయిర్పోర్ట్ ని వైభవంగా లాంచ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ప్రాంతానికి ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ అనేది ఉండాలి, సుదీర్ఘమైనటువంటి అభివృద్ధి కలవచ్చాలని అప్పుడు మా విజయనగరం నాయకులు సివిలేషన్ మంత్రి గారు శ్రీ పూజపాటి అశోక్ గారు ఈ ప్రాంతంలో అప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేసి ఈ ప్రాంతానికి కావాల్సిన ఎయిర్పోర్ట్ కి అన్ని వేళలా అన్ని అప్రోచ్ పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయంలో సుమారు 70-80% ల్యాండ్ ఎక్విజిషన్ చేసి క్రమేణా వచ్చినటువంటి ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోవడం వల్ల ఎయిర్పోర్ట్ పనులన్నీ కూడా కొంచెం వెనకపడడం జరిగింది. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడి మన ప్రీతం నాయకులు మరి శ్రీకాకుళం పార్లమెంటరీ సభ్యులు మరి సివిలేషన్ మంత్రివర్యులు కింజర్పు రామ్మోహన్ నాయుడు గారు కూడా పెద్ద బాధ్యత తీసుకొని